अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सफा टीवी न्यूज़ रिपोर्टर बात कर रहा हूँ जम्मे जनाब मंडल के एक्स बीटी मेंबर है और जनाब खच्चरला बोमन्ना स्टेट के लीडर है सीपीआई के और के शंकर डिस्ट्रिक्ट सेक्रेटरी है निजामाबाद के और राधा कृष्णा बोधन के लीडर है सीपीआई के। इन तमाम लोगों की गुजारिश करता हूँ कि आइन टाइम पर आकर ये लोग काम किए। हिंदुस्तान की आज़ादी के टाइम पर कांग्रेस, शिवसेना और कम्युनिस्ट और मुस्लिम लीग ये चार ही पार्टी थे। ये याद रख लो, ये याद रखते ये का पार्टी में काम करो। आप लोगों का बहुत बहुत शुक्रिया। నాయకుడు రఘురాం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాం. అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు గైన్ రాములు గారిని వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాను. అదేవిధంగా రూరల్ సంబంధించిన నాయకులు గంగావ గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాను. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నటువంటి కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా రేపు జూలై 9వ తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించడం ద్వారా నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయటం ద్వారా కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురావటానికి భారత కమ్యూనిస్టు పార్టీ జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు పూర్తిగా మద్దతు ప్రకటించి వారితో పాటు ఈ కార్యక్రమం విజయవంతంలో భాగస్వామ్యమవుతా ఉన్నాము. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చెప్పటానికి, సమస్యలు పరిష్కరిస్తే సరే లేకపోతే నీ పాలన కొనసాగనీయమని హెచ్చరిక చేయటానికే రేపు జూలై 9 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటానికి ప్రజలంతా గ్రామాన అన్ని తరగతులకు చెందిన వారు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. పార్టీ ఒకవేళ ఇంజస్టిస్ చూస్తే, అవినీతి చూస్తే స్పందించే పార్టీ అది ఎప్పుడు కూడా సిపిఐ ఉంది. ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజల క్షేమ కోరుకుంటూ పనిచేసే పార్టీ సిపిఐ. కాబట్టి ఈ సిపిఐ పార్టీని మనం బోధనలో ముందుకు తీసుకెళ్తాము, గ్రామ ప్రజల్ని బలోపేతం చేద్దాము. అదేవిధంగా మెంబర్షిప్ మనం రెన్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మెంబర్షిప్ కొందరు అసలు రెన్యూ చేయడానికి ఉన్న టైం కూడా గడిచిపోయినా కూడా మళ్ళీ జిల్లా నాయకులు, జిల్లా కమిటీ వాళ్ళు దానికి కొరకు ఫెసిలిటీస్ కల్పించాలని నేను ఈ మీటింగ్లో మీతో రిక్వెస్ట్ చేస్తున్నాము, జిల్లా కమిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఇప్పుడు రెన్యూ చేయకుండా ఉన్నారు మన కార్యకర్తలు, ఇప్పుడు వచ్చిన హాజరైన అందరూ కూడా పర్మనెంట్గా పార్టీలో పనిచేసే కార్యకర్తలే. వాళ్ళకు ఖచ్చితంగా మెంబర్షిప్ ఎవరైతే రెన్యూ చేయలేదో వాళ్ళకు రెన్యూ చేసి ఇవ్వాల్సిందే. అది దానికి జిల్లా కమిటీ వాళ్ళ ముందుకు రావాలా. అది ఏ రోజు కంప్లీట్ చేయాలో ఆ ఒక టైం ప్రకారం ఈ మెంబర్షిప్ క్యాంపెయిన్ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్ టచ్లో, రెగ్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనడానికి ఒక స్ఫూర్తిగా ఆ మెంబర్షిప్ వాళ్ళని జేబులో పెట్టుకుంటే ఆ స్ఫూర్తి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఆ మెంబర్షిప్ అనేది ఇవ్వడం అనేది జిల్లా కమిటీ చేయాల్సిందే. ఇక చాలామంది అసలు మెంబర్షిప్ రిన్యూ చేయకుండా ఉన్నారని అనుకుంటాను నేనైతే. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసి వారిచ్చేటటువంటి డబ్బు సూట్ కేసులతో డబ్బు ఎదజల్లి ఎన్నికలలో గెలవటానికి, తద్వారా రాజకీయ అధికారం పొందటానికి ఆలోచన కొనసాగిస్తూ ఉంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి దేశంలో. అందుకోసమే దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మన జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, చండీగఢ్ అనగానే అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులను అణచివేయటానికి
కమ్యూనిస్టు పార్టీ ఎంత బలీయంగా ఎంత ధైర్యంగా నిలబడి అవసరమైతే కథం చేస్తాం తప్ప ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయటానికి మీరు ఊరుకుంటే ఊరుకోమని చెప్పి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చండీగఢ్లో ఈరోజు జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగానే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి మహాసభలను నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభల యొక్క లక్ష్యం ఈ దేశ ప్రజల ఐక్యతను కాపాడటం, సెక్యులరిజాన్ని కాపాడటం, లౌకిక సాంప్రదాయాలను కొనసాగించటం ద్వారానే అన్ని మతాల మధ్య మంచి సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేయటానికి, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి కృత నిశ్చయంతో రాజకీయ లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు కొనసాగుతూ ఉంది. అట్లాగే ఈ దేశంలో వీరి పాలన వల్ల, బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి పాలన వల్ల దారిద్ర్యం పెరిగింది. రెండవ వైపు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. ఈ రోజున కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు. తాత్కాలిక ఉద్యోగాలు, తక్కువ వేతనాలతో కమ్యూనిస్టు పార్టీ మహాసభ భూమయ్య గారి అధ్యక్షతన నిర్వహించబడతా ఉంది. ఈ సమావేశంలో ముందుగా జిల్లా సెక్రటరీ సుధాకర్ గారు మాట్లాడారు. వేదిక మీద రాధాకృష్ణ గారు, సురేష్ గారు, రాము గారు, గంగమ్మ, అట్లాగే మన విద్యార్థి నాయకురాలు ఇక్కడ సమావేశంలో హాజరు కావడంతో పాటు మీరందరూ హాజరవ్వటం చాలా సంతోషకరం. దాదాపు 9 శాఖల నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరయ్యారు. సహజంగా మనం మండల మహాసభ అంటే ఎక్కువ మందిని ఏమి పిలవం, ముఖ్యులను మాత్రమే ఈ మండల మహాసభలకు పిలుచుకుంటాం. అట్లా ముఖ్యులంతా రావటం చాలా సంతోషకరమైనది. ఈ సందర్భంగా మనం దేశంలో, రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను మనం గమనిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి ఈ దేశ ఐక్యతను భగ్నం చేయటానికి, ఈ దేశ ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతీయటానికి, రాజ్యాంగాన్ని మార్చటానికి ప్రయత్నం చేయడంతో పాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన సోషలిజం, సెక్యులరిజం లాంటి పదాలను తొలగించటానికి, వీటి స్థానంలో మనువాదం యొక్క ఆలోచనలను రాజ్యాంగంలో పొందుపరచటం ద్వారా ఈ దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చటానికి రాజకీయ దురుద్దేశంతో పాలన కొనసాగిస్తూ చాలా బహిరంగంగా, అట్లాగే లోపల అనేక కుట్రలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టి, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజలు వారికి కావలసిన రోజువారీ అవసరాలు కానివ్వండి, మౌలికమైన సదుపాయాలు కానివ్వండి, వీటన్నింటినీ సాధించటం కోసం నిర్వహించే ప్రజా ఉద్యమాలను, పోరాటాలను పూర్తిగా నిర్వీర్యం చేయటానికి మాత్రమే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, మత ఉన్మాదాన్ని పెచ్చరిల్లేలాగా చేసి వందల వేల సంఖ్యలో ఈరోజు మైనారిటీ ప్రజలు, వాళ్ళు హిందూ, ముస్లింల, క్రిస్టియన్ల, ఇతర మైనారిటీ ప్రజలు పై దాడులు చాలా నిర్వీర్యంగా, అంటే నిరంతరంగా కొనసాగించుకుంటూ ఒక రకంగా భయానకమైన పరిస్థితులను ఏర్పాటు చేసి, ఆ పరిస్థితులలోనే కార్మికుల్లో జీవిస్తుంది, ప్రజల్లో జీవిస్తుంది. ఈరోజు మనకు తెలుసు, మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ ఫార్మేషన్ కొరకు ఎన్నో సంవత్సరాలు మన పార్టీ ఉద్యమాలు చేసింది. ఆఖరికి తెలంగాణ ఉద్యమం 2014లో కూడా
మన పార్టీ ముందుండి పోరాటంలో ఉండి ఈ తెలంగాణని సాధించడానికి మన పార్టీ యొక్క పాత్ర కీలకమైనది. అది నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నాయకులు చాలా పెద్ద పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని బలవంతం చేయడానికి పార్టీ చాలా కృషి చేసింది. దానివల్ల అందరికి సంతోషం, ఎందుకంటే తెలంగాణ సాధించినందుకు. దాని తర్వాత కూడా పార్టీ ముందుకి పోవాలనే ఉద్దేశంతో మనం పోయిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్తో మనం అలయన్స్ పెట్టుకున్నాము. మన సాంబశివరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పార్టీ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసి ఒక 4-5 ఎమ్మెల్యేలు ఉండే పార్టీ మనది. గుండా మల్లేష్ గారితో పాటు 4 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ. అటువంటి పార్టీని ఎందుకంటే నేను ఎందుకు చెప్పినాను, ప్రాంతీయ పార్టీ వల్ల వాళ్ళు ఆడిన చీప్ పొలిటిక్స్ వల్ల మన ఎమ్మెల్యేలని వాళ్ళు ఏదో మాయా మాటలు చెప్పి తీసుకోవడము, పార్టీని వీక్ చేయాలని అనుకోవడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది 2014 తర్వాత. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా ఎన్ని పార్టీలకు నష్టం జరిగినాయో టీఆర్ఎస్ వల్ల అనేది మనం చూసి మనం అన్నీ కూడా మనం గమనించాం. సో అందుకే మనం ఇప్పుడు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అందరికీ ఒక బాధ్యత. ఉద్యమాలకు స్ఫూర్తిగా మనం ఉండాల్సిందే. ఉద్యమాల పార్టీ మనది. అది ఇంతకుముందే మేడం గారు చెప్పారు, ఖలిస్తానికి వ్యతిరేకంగా ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్న పార్టీ ఒక ఆ ఖలిస్తాన్ వాదం నడిచేటప్పుడు, ఖలిస్తాన్ ఉద్యమం నడిచేటప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక పార్టీ సిపిఐ. మన యూత్ ఫెడరేషన్ విధంగా దానికి వ్యతిరేకంగా నేషనల్ వైడ్ పోరాటాలు జరిగారు. అవేర్నెస్ తీసుకొచ్చారు ప్రజల్లో. అసలు ఖాళిస్తాన్ ఏంటి, అసలు ఖాళిస్తాన్ వాదం, ఆ తీవ్రవాదం అనేది ఎంతమందిని చంపిందో ఆ రోజులో. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఇంతమంది చనిపోయారు, పంజాబ్లో ఇంతమంది చనిపోయారు అనేది మనం న్యూస్ చూస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాడిన ఒకే ఒక పార్టీ, ధైర్యంగా పోరాడిన యూత్ ఫెడరేషన్, అది మన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్. కాబట్టి చరిత్ర, ఉద్యమాల చరిత్ర మన పార్టీకి ఉంది, మన ప్రజా సంఘాలకు ఉంది. సేవ్ ఇండియా చేంజ్ ఇండియా అని స్లోగన్స్తో, అదేవిధంగా ఎయిదర్ జో ఆర్ జైల్ అనే స్లోగన్తో మన యువకులను ఎంతో ఆకర్షించిన పార్టీ ఆ యూత్ ఫెడరేషన్ మనది. అట్లనే ఉద్యమాలు ఎప్పుడు ఆపన్న పార్టీ సిపిఐ. ఈరోజు కూడా కొందరు వెనుక పోయి ఉండొచ్చు, ఉద్యమాల వెనుక పోయి ఉండొచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఉద్యమాల వెనుక వెళ్ళరు. ఉద్యమాల నుంచి దూరం కావాలనే ఉద్దేశంతో పార్టీని స్పెషల్గా బోధనలో బలం చేయాలా. షేక్ బాబు మరణించినాక పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక లీడర్షిప్ ఎన్నిక చేయలేకపోయాము. దానివల్ల కొంత పార్టీలో కొంత వీక్నెస్ అనేది మనకు ఏర్పడింది. కార్యకర్తలు కూడా కలవలేకపోయారు, వాళ్ళని కలపలేకపోయారు. కొన్ని గ్రామాల్లో మనకు కమిటీలు ఉన్నాయి, బిగ్నల్లి కానీ కండగం కానీ యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ప్రకాష్ పటేల్ చూస్తేనే చాలా ఆనందం, ఎందుకంటే ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అట్లనే మనకు పెండ గుర్తు శాఖ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టీలో పనిచేసి పార్టీ బ్యానర్లో సిపిఐ పార్టీ బ్యానర్లో ఒక మంచి బహిరంగ సభ కండక్ట్ చేసే స్థాయిలో పార్టీని మనం షేక్ బాబు సాన్నిధ్యంలో ఆయన పర్సన్స్లో మనం తీసుకొచ్చాము. అందరం కలిసి
మేడం గుర్తు ఉండొచ్చు, ఎందుకంటే బస్ యాత్ర బోధనకు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ రోజు చాడ వెంకటరెడ్డి గారు స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ బస్ యాత్రని మనం వెల్కమ్ చేసుకుంటూ చౌరస్తాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆ మీటింగ్ మనం చౌరస్తాలో కండక్ట్ చేసినాం. అటువంటి ఒక పార్టీ ఈ మధ్యకాలంలో కొంత వీక్గా మారడం అంటే కోఆర్డినేషన్ లేక వీక్గా మారడం అనేది బాధాకరమైంది. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మళ్ళీ పార్టీని రీబిల్డ్ చేసుకోవచ్చు అనే ఒక సందేశం మనం ఈ మీటింగ్ ద్వారా మనం ఇవ్వగలుగుతున్నాము. పార్టీని రీబిల్డ్ చేయాలా, అదే స్ఫూర్తి మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలా అనే ఒక సందేశం మనం ఈ మీటింగ్ ద్వారా అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాము. అదేవిధంగా అందరూ అదే స్ఫూర్తిలో అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాము. ఈ గ్రామ శాఖల్ని మళ్ళీ ఇంకొకసారి మనం అంటే తిరిగి ఆ గ్రామ శాఖని మనం ఒక లైఫ్ మనకి ఇవ్వాల్సిందే. అక్కడ కూడా మనం జిల్లా కమిటీ సహాయంతో ఈ గ్రామాలకు వెళ్ళి ఆ శాఖల్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలా అనేది నా ఒక అభిప్రాయం. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు, పార్టీ చరిత్ర అనేది నాకంటే ముందు మాట్లాడే నాయకులు చెప్పారు, బాగానే చెప్పారు. ఎందుకంటే 1925 డిసెంబర్ 26లో స్థాపించిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో ఉద్యమాలు, స్పెషల్గా మనకు చెప్పాలంటే స్వాతంత్ర సమర పోరాటంలో కూడా పార్టీ పాల్గొని ఈరోజు కమ్యూనిజం చనిపోయారని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి మాటనే. కమ్యూనిజం ఎప్పుడు చనిపోదు అనే మనము నమ్ముకోవాల్సిందే. ఎన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా కమ్యూనిజం నెవర్ ఎండ్స్ అదనేది మనం ఎప్పుడు నమ్మాల్సిందే. కమ్యూనిస్ట్ జీవించిన వాడు ఎప్పుడు కూడా దాన్ని లొంగడు. కమ్యూనిజం అయిపోయిందని ఎవరైనా చెప్పినా కూడా దాన్ని లొంగిపోయి మనస్తాపంతో